T20 ప్రపంచ కప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ భారత జట్లు తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు చేరుకున్న టీమిండియా ఈ తుది పోరులోనూ విజయం సాధించాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి బాల్ దగ్గరుండి మరి వీక్షించేందుకు అయితే సిద్ధమైపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయవాడ నుంచి ప్రేమ్ అందిస్తారు లైవ్ లో. చెప్పండి. చూసుకుంటా ఉంటే విజయవాడలోను తెలుగు ప్రేక్షకుల్లోను ఎక్కడక్కడ క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అది చూసుకుంటా ఉంటే T20 వరల్డ్ కప్ అయితే తుది అంకానికి చేరుకుంది. ఈ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఎన్నో ప్రయాసాలు పడి గెలుచుకుంటా వచ్చిన ఒక్క మెట్టు దూరంలో ప్రతి జట్టు కాడ కలలు కంటూ ఉంటుంది T20 వరల్డ్ కప్ ను ముద్దాడాలంటూ. ఈసారి అయితే ఏ జట్టుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఏ జట్టు అయితే తమ ఆట తీరు మెరుగుపరుచుకుంటుందో ఆ జట్టు అయితే ఖచ్చితంగా విజయాన్ని అయితే అందుకుని తుది అంకంలో అయితే వరల్డ్ కప్ అయితే ముద్దాడబోతుంది. భారత్ అయితే ఇప్పటికే 2 సార్లు వరల్డ్ కప్ గెలిచి ఉన్నది. ఆ ప్రెజర్ అయితే ఇండియా మీద ఉండదు. మూడోసారి ముద్దాడాలని అయితే ఇండియా ఉన్నది. అలాగే న్యూజిలాండ్ విషయానికి చూసుకుంటే ఎప్పుడైతే 2021లో ఆస్ట్రేలియా పైన ఫైనల్లో ఓడిపోయింది, ఆ జట్టు ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ అయితే గెలవలేకపోయింది. ఈసారి ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో అయితే ఉంది. జట్టు కూడా బలంగా కూడా ఉన్నది. సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా లాంటి బలమైన జట్టును ఓడించిందంటేనే ఆ జట్టు ఎంత బలంగా ఉందో అక్కడ అర్థమవుతుంది. ఫిన్ ఆలెన్ సెంచరీ ఆ జట్టుకి ఎంతగానో సెమీఫైనల్లో ముందుకు రావడానికి కూడా ఉపయోగపడింది. అలాగే ఆ జట్టు బలమైనటువంటి శాంతన చాలా కూల్ గా తన స్పిన్ బలంతో మ్యాజిక్ చేయడంలో ముందుంటాడు. స్పిన్ ని కానీ అనుకూలిస్తే ఇంకొక స్పిన్నర్ ని సౌదీని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ ఫాస్ట్ బౌలర్ ఫర్గ్యూసన్ కానీ విపరీతమైన ఫాస్ట్ బౌలింగ్ తో బ్యాట్స్మెన్ హడలెత్తించే విధానంలో అక్కడ తన బౌలింగ్ అనేది సరళి అంటే ఉంటుంది. మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటా ఉంటే అక్కడ ఆ జట్టుకు గ్లెన్ ఫిలిప్స్ రూపంలో ఒక ఆల్రౌండర్ అనేది చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ అటు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ డారెల్ మిషెల్ ఇలా న్యూజిలాండ్ అన్ని విధాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఆ జట్టును చూస్తూ ఉంటేనే ఇప్పటి వరకు ఈ టోర్నీ స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లు కేవలం అతని బ్యాట్స్మెన్లు ఇద్దరు మాత్రమే డకౌట్ అయ్యారు. ఇండియా బలానికి చూసుకుంటా ఉంటే 11 మంది ఇప్పటి వరకు డకౌట్ అయ్యారు. అవన్నీ కూడా ఈ మ్యాచ్ లో ఎంతవరకు ప్రతికూలంగా మారుతాయి, ఎంతకాలకి అనుకూలంగా మారుతాయో కూడా చూడొచ్చు. ఆ జట్టు బలంగా ప్రధానంగా చూసుకుంటే స్పిన్ మిడిల్ ఓవర్ లో పరుగులు సాధించడంలో ఉంటుంది. స్టార్టింగ్ లో పవర్ ప్లేలో ఏదైతే స్పిన్ అలెన్ అద్భుతంగా ఆడుతున్నారు, అతను కట్టడి చేస్తే భారత్ కు అవకాశాలు అనేవి చాలా మెరుగ్గా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. భారత బలం చూసుకుంటూ ఉంటే గత 2 మ్యాచ్ల్లో కూడా సంజు శాంసన్ విపరీతంగా పోరాడి అద్భుతమైన ఆటతో భారత్ అయితే సెమీఫైనల్ నుంచి ఫైనల్ కి చేర్చిన సంజు శాంసన్ పాత్ర కీలకమని కూడా చెప్పవచ్చు. అలాగే చూసుకుంటా ఉంటే ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ కొంతవరకు తడబడుతూ ఉన్నాడు. ఈ మ్యాచ్ లో అయితే అభిషేక్ వర్మ చెలరేగుతాడని కూడా ప్రేక్షకులు అయితే ఆశిస్తూ ఉన్నారు. అభిషేక్ శర్మ కానీ పవర్ ప్లే వరకు ఉంటే గానీ మ్యాచ్ ఇండియా వైపే ఉంటది. 1 డౌన్ లో వచ్చే ఇషాంత్ కిషన్ కానీ అలాగే తర్వాత వచ్చి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఇక్కడ వరకు బ్యాటింగ్ అనేది చాలా బలంగా కనిపిస్తుంది టీమిండియాకి. ఇలా స్పిన్ విభాగానికి వస్తే కొంతవరకు వరుణ్ చక్రవర్తి తడబడుతూ ఉంటారు. ఈ మ్యాచ్ లో అతనికి ప్లేస్ ఉంటుందా లేదంటే అతని ప్లేస్ లో కులదీప్ యాదవ్ ఆడిస్తారా, పిచ్ కానీ ఫాస్ట్ బౌలింగ్ అది అనుకూలిస్తే మహమ్మద్ సిరాజ్ తో బౌలింగ్ వైపుకి వెళ్తారా అనేది కూడా చూడాలి. మహమ్మద్ సిరాజ్ కూడా చూస్తూ ఉంటే అహ్మదాబాద్ జట్టుకి ఆడటం కూడా చూసాం. అతను బౌలింగ్ తో స్టార్టింగ్ లోనే వికెట్లు కూడా తీయటం కూడా తెలుసు. అలాగే ఏదైతే హార్దిక్ పాండ్యా ఈ స్టేడియంలో ఎక్కువ మ్యాచ్లు ఆడి ఉన్నాడు. IPL లో అతను కూడా గుజరాత్ టైటన్స్ కి కెప్టెన్సీ కూడా చేసి ఉన్నాడు. అతని ఆట కూడా ఇక్కడ చాలా టీమిండియానికి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. మొదటిసారి కెప్టెన్సీ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి ఒత్తిడి లేకుండా కూడా టీమిండియాని అయితే ఫైనల్ చేర్చడంలో సక్సెస్ అయ్యని చెప్పవచ్చు. కోహ్లీ, రోహిత్ శర్మ ఇలాంటి దిగ్గజ ఆటగాళ్ళు టీమిండియాలో లేకపోయినా సరే ఇండియా ఫైనల్ వరకు చేరిందంటే దాంట్లో కెప్టెన్సీ పాత్ర కూడా చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. బౌలర్ ని రొటేట్ చేసే విధానం కానీ భారత ప్రధాన బౌలర్ గా పేరున్న జస్ప్రీత్ బుమ్రాని ఇంగ్లాండ్ పైన మ్యాచ్ లో వాడిన అతని విధానం కానీ చాలా పరిపక్వత చెందిన కెప్టెన్సీ కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ ఆద్యంతం పోయే కొందిని కూడా ప్రతిదీ కూడా చాలా ఉత్కంఠగా భరితంగా సాగుతూ ఉంటది. పిచ్ పరిస్థితిని బట్టి కూడా టీం కూర్పు అయితే ఉండే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క స్టేడియంలో వచ్చే
ఆటగాడికి కాడ పైసా వసూలు అనే విధంగా కాడ అక్కడ బ్యాటింగ్ గాని బౌలింగ్ గాని ఉండే విధానం కూడా తెలుస్తూ ఉంది. అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా చూస్తూ ఉంటే కొన్నిసార్లు బ్లాక్ సాయిల్ పిచ్ కానీ రెడ్ సాయిల్ పిచ్ కానీ పెట్టే విధానం బట్టి ఒకసారి రన్స్ కి ఎక్కువ స్కోరింగ్ వస్తుంది, ఒకసారి స్లోగా ఉంటది. అహ్మదాబాద్ పిచ్ లో జరిగిన కొన్ని మ్యాచెస్ లో టీమిండియా ఓడిపోయినా సరే ప్రధానంగా ఈ మ్యాచ్ లో టీమిండియా ఇప్పటి వరకు ఓడిపోతూ పడుతూ లేస్తూ వచ్చి సెమీఫైనల్ లో కూడా అతి కష్టం మీద మ్యాచ్ ని దగ్గరికి వచ్చిన మ్యాచ్ ని కూడా గెలిచిందంటేనే టీమిండియా ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంది. అది కూడా సొంత దేశంలో జరుగుతుంది. ఇక్కడ న్యూజిలాండ్ పరిస్థితి కూడా చూసుకుంటామంటే న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు శ్రీలంకలో తన మ్యాచ్ లన్నీ ఆటం చేస్తుంది. శ్రీలంకలో పిచ్ చూస్తుంది కూడా చాలా స్లోగా ఉన్నాయి. అలాంటి కండిషన్ లో కూడా న్యూజిలాండ్ ఒడిదుడుకులన్నింటినీ కూడా దాటుకుని ఫైనల్ వరకు చేరింది. అది కూడా సౌత్ ఆఫ్రికా లాంటి బలమైన జట్టును కూడా ఆ జట్టు బోల్తా కొట్టించిందంటేనే న్యూజిలాండ్ చాలా బలంగా కూడా కనిపిస్తుంది. శాంతనర్ నాయకత్వంలోని జట్టు అయితే చాలా బలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండింటి మధ్య జోరు ఒక టగ్ ఆఫ్ వార్ గా జరుగుతుంది. ఫైనల్లో అయితే ఉత్కంఠ పోరు ఎవరు గెలిచినా సరే మరొక విధానానికి దారి తీస్తూ ఉంటుంది. టీమిండియా బలానికి అయితే మూడోసారి కప్పును చేజిక్కోవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ అయితే తన మొదటిసారి వరల్డ్ కప్ అయితే చేజిక్కోవాలని చూస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో టీమిండియా తన బలానికి తగ్గట్టు ఆడి మూడోసారి వరల్డ్ కప్ అయితే చేజిక్కించుకోవాలని అందరూ అయితే కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కేవిక రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి విశాఖపట్నం నుంచి ప్రేమ్ అవుతున్నారు. చెప్పండి ప్రేమ్, మీ వెనకాల చూసుకున్నట్లయితే క్రికెట్ కి సంబంధించి అభిమానులు అయితే చాలా మంది కూడా ఉన్నారు. అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్, ఇప్పుడు విశాఖలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో మంచి హీట్ ఎక్కిన వాతావరణం మీద కనిపిస్తుంది. ఇటు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్కి సంబంధించి మరికొన్ని గంటల వ్యవధిలో అంటే మరికొన్ని నిమిషాల వ్యవధిలో కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 7 గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. 6:30కి మనకు టాస్ కూడా రాబోతుంది. చాలా కీలకంగా మారిన టాస్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో కోచ్ ఉమాశంకర్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి అసలు ఎట్లా ఉండబోతుంది అహ్మదాబాద్ పిచ్. ఎందుకంటే ఇప్పటికే T20 వరల్డ్ కప్లో 2026లో మన సౌత్ ఆఫ్రికాతో అక్కడ మ్యాచ్ ఆడి ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇటు 2023 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాతో కూడా అక్కడ మనం ఓటమి చవి చూస్తాం. సో ఈ నేపథ్యంలో పిచ్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, అసలు ఏ రకమైన బ్యాటింగ్ అక్కడ మనం చేయగలుగుతున్నాం, ఎంత స్కోర్ లభించే అవకాశం ఉన్నట్టు మనం కోచ్ ఉమాశంకర్తో కూడా మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈరోజు మ్యాచ్ చూసుకున్నట్లయితే ఇటు అహ్మదాబాద్లో చాలా మంచి ఫైనల్గా కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అసలు పిచ్ ఎట్లా ఉండబోతుంది? సార్, ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియంలో ఉంది సార్ మ్యాచ్. ఈరోజు అహ్మదాబాద్లో ఈరోజు పిచ్ వచ్చేసి రెడ్ సాయిల్ పిచ్ వస్తుంది. ఎందుకంటే రెడ్ సాయిల్ పిచ్ ఫ్లాట్ ట్రాక్. మనం ఆల్మోస్ట్ 200+ ఈరోజు స్కోర్ చూస్తాం. ఈరోజు ఇండియా ఎవరి టాస్ గెలిచినా కూడా బోత్ టీమ్స్ చూస్ టు బౌల్ ఫస్ట్. ఎందుకంటే అక్కడ ఈవినింగ్లో డ్యూ పడుతుంది. డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేజింగ్ ఈజీ అయిపోతుంది. రైట్, అంటే ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే టీమిండియా అయితే మనం లాస్ట్ మ్యాచ్ కూడా చాలా క్లోజ్ కాల్ రావడం జరిగింది. ఇద్దరు కూడా బ్యాటింగ్ అనుకూలించి కూడా ఇద్దరు కూడా 250 పైన రన్స్ కూడా కొట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా అటువంటి పరిస్థితి ఉండబోతుందా, లేదంటే రన్స్ ఏమైనా తక్కువ ఉంటుందా? అసలు అహ్మదాబాద్లో ఎంత స్కోర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనం విన్ అయ్యే అవకాశం ఉంటుంది? సార్, అహ్మదాబాద్లో 220-230 రన్స్ విన్నింగ్ టార్గెట్ అవుతుంది. ఇఫ్ మనం టాస్ గెలిచి మనం బౌలింగ్ చేస్తే మనం న్యూజిలాండ్కి రెస్ట్రిక్ట్ చేయాలి. 160-175లో రెస్ట్రిక్ట్ చేయాలి. అప్పుడే మనం చేజింగ్కి చాలా ఈజీ ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే వరుణ్ చక్రవర్తి మనం ఇంతవరకు కూడా ప్రతి టోర్నమెంట్లో మనకి సక్సెస్ అయితే వస్తాడు. అటువంటి వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్లో ఘోరమైన విఫలమయ్యాడు. అదొక చెత్త రికార్డు కూడా మనం అనుకోవచ్చు. 63 రన్స్ కన్సిడర్ చేయడం అంటే ఇట్ ఈస్ ఎ వెరీ హై ఎకానమీ. సో వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, లేదా వరుణ్ చక్రవర్తి కంటిన్యూ అవ్వడం బెస్ట్ అంటారా? లేదు సార్, టీమ్ అంటే మనం రైట్ కాంబినేషన్ వెళ్ళాలి. ప్రజెంట్ మనం ఫైనల్ కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. నాకైతే టీం రైట్ వేలు వెళ్తుంది. వరుణ్ చక్రవర్తి ఈజ్ కీ ఫ్యాక్టర్ ఇండియాకి, మంచి బౌలర్ కాబట్టి ఫైనల్లో చేంజెస్ ఉండకూడదు. రైట్, అదే విధంగా చూసుకున్నట్లయితే బ్యాటింగ్ ఆర్డర్లో ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుంది అంటారా, లేదంటే ఇదే బ్యాటింగ్ ఆర్డర్ కొనసాగించే అవకాశం ఉంటుంది, లేదంటే ఎట్లా ఉండబోతుంది? అండ్ సంజు ఎట్లా కీ ఫ్యాక్టర్గా మారబోతున్నాడు? సార్, సంజు శాంసన్ చాలా బాగా ఆడుతున్నాడు. లాస్ట్ 2 మ్యాచెస్లో చాలా బాగా పెర్ఫామ్ చేసి ఇండియాకి మంచి స్ట్రాంగ్ అంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. అందుకనే మన ఏదైతే మనది రణనీతి ఉందో అదే మనం ఫాలో చేయాలి. మన బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ గుడ్ షాట్ ఇచ్చారు. 6 ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ టాస్ గెలిచి న్యూజిలాండ్ మనకి బ్యాటింగ్ ఇచ్చినా కూడా
మన 6 ఓవర్కి 60 రన్స్ ఫస్ట్ 6 వచ్చేసి ఫర్ నోలాస్ అయితే మనం 230 to 240 రన్స్ మనం ఈజీలీ సర్వ్ చేయగలం. లాస్ట్ టైం మనకి సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో చూసుకుంటే అందరు కూడా రావడం షాట్స్ ప్రయత్నం చేయడం అసలు ఎక్కడ కూడా పిచ్ అనుకరించిన పరిస్థితి కనబట్టలేదు. ఈరోజు చూసుకున్నట్లయితే పేస్ బౌలింగ్ అండ్ బౌన్స్ కూడా అనుకరించే విధంగా ఉన్నది. సో ఫెర్గ్యూసన్ మన ఇండియన్ బ్యాట్స్మెన్ని తన బౌన్సర్లతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? సార్ ఇట్స్ అంత అనిపించలేదు, ఎందుకంటే మన ఇండియన్ కండిషన్స్లో మన ఇండియా బ్యాటింగ్ లైన్ చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ క్రికెట్లో ఏదైనా అవ్వచ్చు. మనం ఏ బౌలర్కి ఏ టీంకి అంత అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ఎందుకంటే న్యూజిలాండ్ లాస్ట్ టోర్నమెంట్స్లో అన్ని కూడా మనం చూసుకుంటే వరల్డ్ కప్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అంటే న్యూజిలాండ్కి యాజ్ బ్లాక్ క్యాప్స్ అండర్ డాగ్ టీమ్గా మనం అందరం తెలుసు మన అందరికీ. అందుకే క్రికెట్లో ఎప్పుడైనా ఏదైనా అవ్వగలదు. బట్ మన బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. 230 to 240 రన్స్ ఫస్ట్ బ్యాట్ చేసి కొట్టాలని. ఫిన్ ఎలన్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే 33 balls 100 చేశాడు. సో ఫిన్ ఎలన్ ఒక భయంకరమైన బ్యాట్స్మెన్ గా కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఫిన్ ఎలన్ లాంటి బ్యాట్స్మెన్ అవుట్ చేయాలంటే మనం ఎటువంటి బౌలింగ్ అటాక్ చేయాలి, లేదంటే స్లో బౌన్స్ ఏమైనా వేసే అవకాశం ఉంటుందా, లేదంటే స్పిన్ తో మనం వికెట్ పడగొట్టే అవకాశం కనిపిస్తుందా? సార్ ఫిన్ ఎలన్ ఈజ్ ఏ వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్. మనం లాస్ట్ మ్యాచ్ చూసాం, చాలా 33 balls 100 రన్స్ బ్రేక్ చేశాడు. రికార్డ్ పార్ట్నర్షిప్ అది మాట. ఇప్పుడు మనం బుమ్రా ఉన్నాడు ఫాస్ట్ బౌలింగ్. పిచ్ స్పిన్కి ఆఫ్టర్ 6 overs పడుతుంది. 6 overs తర్వాత స్పిన్ బౌలింగ్ ఉంటుంది సార్. అందుకోసమని మనం పేస్ తట్టలో అలా మూవ్ అవ్వాలి. అది చూస్తున్నాం కదా, ఇటు ఖచ్చితంగా ఒక మంచి నాకౌట్ అదే ఫైనల్ మ్యాచ్ని అయితే మనం చూడబోతున్నాం. మరికొన్ని నిమిషాల్లో అయితే టాస్ కూడా ప్రారంభం కాబోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మొదట బ్యాటింగ్ చేసే టీం కన్నా చేజింగ్ చేసే టీంకి అవకాశం ఎక్కువ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఫుల్గా చూస్తున్నట్లయితే గత 8 మ్యాచ్ల్లో కూడా 5 మ్యాచ్లు చేజింగ్ చేసిన టీం గెలవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర తరపు నుంచి అలాగే విశాఖపట్నం తరపు నుంచి భారతదేశం తరపు నుండి జీతేగా ఇండియా జీతేగా అంటూ కూడా ప్రజలందరూ కూడా నినాదం తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఇండియా విన్ అవ్వాలంటూ కూడా అందరి నుంచి విశాఖ నుంచి కూడా మేము ఆశిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇండియా విన్ అవ్వాలని కూడా 140 కోట్ల మంది ప్రజలైతే ఆశిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది విశాఖపట్నం నుంచి వస్తున్న అప్డేట్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రేమ్.